హరే కృష్ణ. ఈ దినమున మనం ఒక గొప్ప అరుదైన విషయాన్ని తెలుసుకోబోతున్నాం. మా వైష్ణవులు శుద్ధ భక్తులైన మా ప్రభుజీ గారు తెలియపరిచిన గొప్ప విషయం ఇది. ప్రతి ఒక్కరిలో 99% అందరికీ ఉపయోగపడే విషయం. దీన్ని మనం ఈ దినం తెలుసుకోబోతున్నాం. ఓకే, మా ప్రభుజీ గారు చెప్పిన విషయాన్ని నేను ఒక నోట్స్లో రాసుకున్నాను. అది చదువుతూ దాని యొక్క వివరములు మీకు తెలియపరుస్తాను. ఓకే, మన మనసు వెంటనే మార్పు చెందాలి అంటే అది అంత త్వరగా కుదరదు. మన యొక్క జీవుడు కోట్లాది కోట్ల జన్మల వాసనలకి మన మనసు వాటికి అలవాటు చెంది ఉన్నది. అంటే ఏంటి అర్థం? మనం వెంటనే మార్పు చెందాలంటే కుదరదు. ఏంటి మనం వెంటనే మార్పు చెందడం? ఇందులో రకరకాలుగా ఉన్నారు. కొందరు మత్తు పదార్థాలకు అలవాటైన వారు, కొందరు కామకర్మలకి అలవాటైన వారు, కొందరు కోపానికి అలవాటైన వారు, కొందరు ఆహార విషయంలో అనేక రకాల చెత్తలు తింటూ ఉంటారు. ఇలా వగేరా వగేరా రకరకాలుగా ఉంటాయి కదా. వాటి నుంచి వెంటనే మార్పు చెందాలంటే అది అంత తేలికైన విషయం కాదు అని అంటున్నారు. ఎందుకు? మనం కోట్లాది కోట్ల జన్మల వాసనల వలన మనం అలా ప్రవర్తిస్తాం. ఏంటి కోట్లాది కోట్ల జన్మల వాసన అంటే, మనం ఈ జన్మలో జన్మించిన వారం కాదు. ఈ భూమిని సృష్టించినప్పుడే మనం కూడా జన్మించాం. అయితే అనేక రకాల రూపాలని తీసుకుంటున్నాం. ఎందువలనంటే మనం చేసే కర్మలను బట్టి మనకు భగవంతుడు రూపాలను ఇస్తూ ఉంటాడు. అయితే మనం ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ అలవాటు చెంది ఉంటామో వాటి యొక్క అలవాట్లు, వాటి యొక్క వాసనలు అంటారు. అవే మనకి వస్తూ ఉంటాయి. అందువల్ల వాటిని మనం విడిచిపెట్టలేకపోతుంటాం. అయితే వీటిని ఏ విధంగా పోగొట్టుకోవాలి అన్న విషయాన్ని మళ్ళీ చదువుకుందాం. దీనికి మా ప్రభుజీ గారు ఏం తెలియపరుస్తున్నారంటే, మనం శ్రీకృష్ణుడి పట్ల భక్తి యొక్క సేవలో ఉంటూ హరే కృష్ణ మహామంత్రాన్ని భక్తి శ్రద్ధలతో నిరంతరం నామస్మరణ చేస్తూ ఉంటే మనకి కోట్లాది కోట్ల జీవుడు ఖాతాలో ఉన్న పాపకర్మలు శుద్ధి జరుగుతూ ఉంటుంది. అది దీనికి అంటే, మనం కోట్లాది కోట్ల జన్మల పాప కర్మ హిమాలయ అంత పర్వతం అంత ఉంటుందంట. అది మన కంటికి కనబడదు. అదొక అకౌంట్, బ్యాంక్ లాంటిది. దాన్ని చిత్రగుప్తులు, యమధర్మరాజులు, భగవంతుడు వారికి తెలుసు, మనకి తెలియదు. మనం చేసుకుంటూ పోతుంటాం అంతే. పాపకర్మ అవి అంత పోగవుతూ ఉంటాయి. అయితే అవి ఎలా నశించాలి? ఈ యుగంలో ఒకటే మార్గం, భగవంతుని యొక్క నామస్మరణ చేయటం. అది ముఖ్యమైనది. శ్రీకృష్ణుని యొక్క నామస్మరణ, అది మహామంత్రం. ఏంటి ఆ మంత్రం? హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మహామంత్రాన్ని జపించడం వల్ల మన కోట్లాది కోట్ల జన్మల పాపకర్మ నశిస్తూ ఉంటుంది. మనం ఎంత చెబుతూ ఉంటామో నామస్మరణ అంత నశిస్తూ ఉంటుంది. మనలో కూడా అంత మార్పు చెందుతూ ఉంటుంది. నెక్స్ట్ మళ్ళీ తెలుసుకుందాం. మనకి ఎంత శుద్ధి జరుగుతూ ఉంటుందో మనం అంతే మార్పు కూడా వస్తూ ఉంటుంది. అదే విషయం. అంటే మనం మహామంత్రం చదవడం వలన మనకి ఎంత శుద్ధి జరుగుతూ ఉంటుందో మనలో కూడా అంతే మార్పు చెందుతుంది అని తెలియపరుస్తున్నారు మా శుద్ధ భక్తులైన ప్రభుజీ గారు. మనం మహామంత్రాన్ని జపించడం వల్ల మన పాపకర్మలు నశించుతూ ఉండడం వల్ల మనం అంత శుద్ధి జరుగుతుంది, మనకు కూడా అంతే మార్పు వస్తుంది. అంతే తప్ప ఎవరో చెప్పారని మనం నిర్ణయించుకుంటే టకామని మార్పు రాదు. ఎందుకంటే ఇది కలియుగం. మనం కలిపురుషుడు యొక్క లోకంలో తిరుగుతుంటాం. ఆయన ఎప్పటికప్పటికి మన పైన ఆయన ప్రభావం చూపిస్తూ ఉంటాడు. మనం దాంకొని తిరగడానికి చాలా కష్టం. కనుక మహామంత్రాన్ని జపిస్తూ ఉంటే కలిపురుషుడు యొక్క ప్రభావం మన పైన పడదు. మనం కూడా కొంచెం కొంచెం మార్పు చెందవచ్చు. ఎవరైనా మారాలి అని ఉద్దేశం ఉన్నవారు ఈ యొక్క మార్గాల్లో నడుచుకుంటే చాలు. హరే కృష్ణ.